హాయ్ అండి. ఎప్పుడు క్యారెట్ ఫ్రై, క్యారెట్ హల్వా కాకుండా డిఫరెంట్గా క్యారెట్ బియ్యం పిండితో హెల్దీగా స్వీట్ రెసిపీ చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 4 క్యారెట్స్ని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని దీంట్లో 1 గ్లాస్ పాలు వేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి బాగా మ్యాష్ చేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టి ఇది బాగా ముద్దగా అయ్యేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీంట్లో 1 కప్పు వాటర్ వేసి దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసి వాటర్ బాగా మరిగిన తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత 1 ఆకుకు కానీ ప్లేట్కి కానీ నెయ్యి అప్లై చేసి కొద్దిగా పిండిని తీసుకుంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒత్తుకొని మనం ముందుగా రెడీ చేసిన క్యారెట్ మొదలు దీనిపైన పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసుకోవాలి. అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆవిరి మీద వీటిని 10 నిమిషాలు ఉడికించినా సరిపోతుంది. అంతేనండి, ఇలా క్యారెట్ బియ్యం పిండితో రెసిపీ చేయండి, చాలా బాగుంటుంది.